రేఖా రేఖా ఒక లోట కాఫీ ఎత్తుకొని రమ్మా. శారదా కాఫీ రెడీ అయిందా? అక్క ఏమని అవతారము? ఏమి ఇట్లు తగ్గేసుకొని ఉండవు? పోమ్మా, ఏం వస్తా వస్తా ఇంకా చిన్బిట్ అయితే ఉండవేం నువ్వు? అయ్యో నైట్ శారదా, పనుకునేటప్పుడు దీన్ని వేసుకొని పనుకునేది ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసునా? నువ్వు వేసుకో ఇట్లాదంతా. ఎప్పుడు చూస్తాను సీర కట్టుకునే ఉంటావు, ఇట్లాదంతా వేసుకోనాలా? ఇడమ్మా, నాకు ఇదంతా బాగుండలేదు. నా కొడుకులు ఎవరైనా చూస్తే నాకే అసహ్యం అవుతుంది. పో ఫస్ట్ ఏమైనా డ్రెస్ గీస్ ఏమో వేసుకుంటావు కదా, దాన్ని వేసుకోరప్పో. ఎంత అసహ్యంగా ఉండవు చూడి. కావాలంటే నాకు ఒక సీర ఉంది, దాన్ని కట్టుకో. అమ్మాయి ఇట్లా ఎంత నువ్వు వేసుకోనద్దు. అయ్యో శారదా, కొంచెం అప్డేట్ అవ్వు శారదా. ఏమి ఎప్పుడు చూస్తే నువ్వు నాకు ఇంకా చిన్నది, నువ్వు ఇట్లంతా ఉండాలా? ఏం శారదా, రా బెంగళూరు పోతాము. ఆడంట ఎట్లెట్లు వేసుకుంటారు ఆంటీలందరూ చూస్తూ. ఇంకా వయసు అయిండే వాళ్ళు ముసలోళ్ళు ఎట్లెట్లు డ్రెస్ వేస్తారు తెలుసా నీకు? అసిసి వాళ్ళు ఎవరు వేసుకుంటారు అనేసి మేము వేసుకున్నాను. నాకు వద్దమ్మ తెల్లి, ఎట్లుండవు చూడి. ఫస్ట్ ఇప్పైపోదన్నే, నాకే చూసాక అయితలేదు. ఇంకా మగోళ్ళు వచ్చే టైం పొన్ని ఇంకా పోవే తెల్లి. దాన్ని ఇప్పేసి ఏమైనా డ్రెస్ కిస్ వేసుకోరప్పో. ఇది ఎప్పుడు చూస్తేనే ఇట్లా చేస్తుంది. ఉండు 2 minutes లో వస్తా. దీన్ని మా అక్కను చూసి నా కోడలు వేసుకొని ఇస్తారమ్మో. ఫస్ట్ దీని తొరమాల. అత్త అత్తమ్మా, అత్త ఏం చెప్పే? అత్త, నాకు ఇంట్లో ఉండి బేజారైతుంది అత్తమ్మా. ఇంట్లో ఉండదే నువ్వు? ఇంట్లో ఉండదు. ఏం ఇంట్లో ఒక పొంసేసలేదు, ఏం లేదు. ఇంట్లో ఉండదు, బేజారైతుందంట. పో యాగన అడవికి పో. నువ్వు ఏం ఆడుతుందో ఏమో ఇది. ఏం ఇంట్లో ఉండదు బేజారంట. పో ఆడ సేల్ తక్కువ, ఆ తోట తక్కువ, ఆడంతా పోయి ఏమి పొంసేయొద్దు నువ్వు. ఇంట్లో కూకోన ఫోన్ పెట్టుకొని ఇట్లా కండ్లో పెట్టుకొని ఈ ఫోన్ని ఎప్పుడు చూస్తాను ఇట్లా ఆడుతుంది. ఇంట్లో ఉండదు బేజారైతే నేనేం చేస్తామా? ఏమన్నా ఫారిన్ ట్రిప్ పోతామా? రా ఫారిన్ ట్రిప్ పోతాము. నేను చెప్తా ఉండదు, ఆడుకొని పోయి వస్తాం అత్త. ఇంట్లో ఉండి బేజారైతే ఉంది. ప్లీజ్ అత్తమ్మా. దానికే వస్తేమో నైస్గా అత్తమ్మా అనుకుని ఆడుతాన పోతా ఉంటే పోనీ మొగుడుని తోలుకొని ఆడుతానా. యాలత్త ప్రియం తిట్టా ఉండరు ఏమయ్యా? దానికి ఇంట్లో ఉండేదానికి బేజారు అవుతుందట. బేజారు దానికి ఆడుకొని పోతాము అంటా ఉంది. దానికే అడుగుతా చెప్తా ఉండాను, పోనీ మొగుడుని తోడుకొని పోనీసి. అవునత్తో, మాకి ఇంట్లో ఉండి నాకి బేజారు అవుతుంది. ఎక్కడికైనా పోయి వస్తామా అత్త? బస్సు ఎట్లుంటేను ఫ్రీ ఉంది, ఏమి ఖర్చు ఉండలేదు. ఎక్కడికైనా పోయి వచ్చిస్తామత్త. ఒద్దిన అంతే, పొద్దునే పోయేది సాయంకాలం వచ్చేది అంతే. పోయి వస్తామత్త. నాకు ఇంట్లో పని చేసి చాలా అయిపోయింది అత్తమ్మ. ఎక్కడికైనా పోయి వస్తామత్త. నా మొగుడుకు చెప్తే వాడు తిడతాడు. దానికే ఎక్కడికైనా ఇంట్లో ఉండే వాళ్ళు ఎందుకు పోయి వస్తాము. మామ దగ్గర అడగత్తా. నువ్వు వద్దాం తక్కువ ఇంటిరా అమ్మ. ఏడకపోతామా? అప్పో మీ మామని అడుగుపో, ఏడకన్నా తొడకపోయాకి. ఏమత్తా ఏమో మాట్లాడుతూ ఉండారు? అది వీళ్ళకి ఇంట్లో ఉండి బేజారు అవుతా ఉందంట. దానికి ఆటలు తోడుకోపోవాలంట. దానికే వాళ్ళ మామకి చెప్పాలంట ఆటలు తోడుకోపోయేదానికి. వాళ్ళ మొగుడికి చెప్తే తిడతారంట. దానికే చెప్తా ఉండరమ్మా. దానికే నేను చెప్తా ఉండను, పో మీ మామకే చెప్పుకోపోండి అనేసి. అవును అత్త, మేము ఆడికి పోయలేదు. ఆడకన్నా పిలుచుకోపోండి అత్త. ఏమి పొద్దున లేస్తే పొనుగొనే వరకు పని చేస్తూనే ఉంటాము. అట్లా ఆడపోతాం చెప్పండి. అవును పాపము, అక్క పని చేస్తూనే ఉంటుంది. పాపము వాళ్ళిద్దరు ఆడుతానే అట్లా పోతారు చెప్పండి అత్త. లే పిత్రక్క చాలు ఇంకా. ఓహో ఎట్లా చెప్తాను చూడి. సరే ఆయా మీ మామకు చెప్తాను. ఏడకు పోవాలా? ఇప్పుడే చెప్తా ఉండను. పొద్దునే పోయి సాయంకాలం వచ్చేయాలమ్మా. ఇప్పుడే చెప్తా ఉండను. ఏడకు పోతారు? అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, మాలకు పోతాం అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. ఆ మాలంటే పెద్ద అంగులు ఉంటుంది కదా, అదా మాలంటే?
అవునక్క, అదే మాల్ అంటే ఎంత పెద్ద అంగడి ఉంటుంది తెలిసినా. ఆడిపోయి మేమేమి తీసుకున్నదే వద్దు, ఊరికే చూసుకొని రావచ్చు. ఎంత బాగుంటుంది తెలిసినా. అక్క ప్లీజ్ అక్క ఆడైపోతామక్క, నువ్వే చెప్పక్క అక్క ప్లీజ్ ఆడైపోతాము. మీరు ఎట్లుంటుంది చూడలేదు కదా నువ్వు అక్క, చూస్తారంట ఎంత బాగుంటుంది తెలిసినా అక్క. నిజంగా ఎంత సక్కత్గా ఉంటుంది అక్క, నువ్వు చూస్తా ఉంటే ఆడే ఉండిస్తాము అంటావు, అట్లుంటుంది. అవునా, ఏమి తీసుకునేదే వద్దా, అట్లే చూసుకొని రావచ్చా? అక్క ఏమి తీసుకున్నదే వద్దు, అట్లే చూసుకొని రావచ్చు. ఎంత పెద్దది అంగడులు ఉంటుంది తెలిసిన దాంట్లో, నువ్వు చూడాలా అట్లే ఆడే తెలుసుకొని ఇస్తావు నువ్వు. అంతంత బాగుంటుంది అక్క ఆడ. పోతామక్క ప్లీజ్ అక్క, నువ్వే మా అమ్మకి చెప్పు. అత్తమ్మ ఫస్ట్ చెప్పిడి, ఆడికే పోతామక్క ప్లీజ్ అక్క. జాజీ అక్క ప్లీజ్ అక్క ఆడికే పోతాము. ఏమి తీసుకొనుకుంటాను పర్వాలేదు, అట్లే చూసుకొని రావచ్చు అంటే నేను వస్తానమ్మా. ఏమి తీసుకోకూడదు ఇప్పుడు చెప్తా ఉండను. లేదక్క ఏమి తీసుకునేదద్దు, అడా పిజ్జా సిక్తుంది, పిజ్జా బర్గర్ ఎంత సిక్తుంది, దాన్ని మాత్రం తినుకొని వస్తాం. ఆయన పిజ్జా బర్గర్ పెప్సీ అయ్యో సూపర్గా ఉంటుంది అక్క. మీరు ఎప్పుడన్నా తినిండారా? నేను తినిండాను పిజ్జాని, ఎంత బాగుంటుంది తెలిసిన అక్క. నిజంగా ఉడుకుడుక ఎంత బాగుంటుంది. అవునా, అంత బాగుంటుంది అది పిజ్జా అనేది. సరేమ్మా, నేను ఎప్పుడు తినలేదు. మా అమ్మ ఏమదంతా తీసేయలేదు నాకు. సరే అట్లయితే మేము మాలకు పోతే పిజ్జా బర్గర్ ఎంత తింటాము. ఇప్పుడే నాకు నోట్లో నీళ్ళు వస్తుంది. జాజీ ఆడికే పోతాం, అత్తమ్మకు చెప్పు నేను ఆడికే పోతాను అని చెప్తాను. అట్లే దానికి కాసులు ఎంత అవుతుంది? కాసులు ఎంత మామ ఇస్తాడేమో కదా. లేకపోతే నా మొగుడికి నువ్వు చెప్తానుండు, ఏదైనా సీర ఉంటే బ్యాగ్ సీర ఉంటే ఏదైనా ఒకటి సీర ఎత్తుకొని వచ్చిస్తాను. అత్తమ్మకు తెలియకుండా నా మొగుడికి చెప్పేసి ఇప్పుడే పెట్టిస్తాను. నాకు ఒకటడా సీరో లేకపోతే నాకి నీ అట్లా డ్రెస్ వేసుకునేలా అని సాస్ ఉంది, చూస్తాను. సీర లేకపోతే డ్రెస్ తీసుకుంటాను. ఎప్పుడు చూస్తే నా సీరలో కట్టుకుంటావు కదక్క, డ్రెస్ తీసుకో, డ్రెస్ బాగా కనబడుతుంది నీకు. నువ్వు ఉండేదానికి డ్రెస్కి బాగా కనబడుతుంది. జాజీ అక్క నువ్వు ఒక జత డ్రెస్ తీసుకో, ఆడ ఉంది కదా మాల్లో, ఆడెంత సక్కత్గా ఉంటుంది డ్రెస్లు. అక్క నువ్వు తీసుకో, డ్రెస్ బాగుంటుంది. అన్నయ్యకి చెప్పు తీసిస్తాడు. అక్క నువ్వు ఫస్ట్ అన్నయ్య దగ్గర ఎంత కాస్ట్లు ఇప్పించుకొని రండా, ఆడంతా డ్రెస్ తీసుకుంటాము. నేను నా మొగుడి దగ్గర కాస్ట్లు ఇప్పించుకుంటాను. అత్తమ్మకు చెప్పొద్దండా, అత్తమ్మకు చెప్తే తిడుతుంది. ఏమిటికి అంత బట్టలు ఉండవు, దాని వేసుకునేది ఏం లేదు, ఇప్పుడు చూస్తే దీన్ని ఎంత తీసుకుంటా ఉండరా అని సత్తం తిడుతుంది. అత్తమ్మకి ఏం చెప్పకపోవదండ, అట్లా తీసుకొని అట్లా మూసి పెట్టుకొని ఇస్తాము. అక్క ఇది రేఖ కావు, బ్యాగ్ ఎత్తుకురా, నీ బ్యాగ్లోనే పెట్టిస్తాము మేమిద్దరును. అత్తమ్మకు చూపియొద్దకో. ఏమండి అది అట్లా గుసు అని మాట్లాడుతూ ఉంటారా? ఈ పక్క తిరగండి, ఏం మాట్లాడుతూ ఉంటారు చెప్పండి. అత్తమ్మ మేము మాల్కే పోతాం అత్తమ్మ, ఇది ప్రియా చెప్పే కదా మాల్ అనేసి, దానికే పోతాము. ఎలా ఉంటే మేము ఎప్పుడు చూడలేదు దాన్ని, దానికే మాల్కే పోతాం అత్తమ్మ. పొద్దునే పోయిస్తాము మాల్కి, అట్లే సాయంకాలం వచ్చిడొచ్చు. అత్తమ్మ మాల్కే పోతాం అత్తమ్మ. మేము ముగ్గురికి మాల్కే పోయేదానికి ఇష్టం ఉండేది. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ మాల్కి తొడుకపోండి అత్తమ్మ. అవును అత్తమ్మ మాల్కి పోతాం అత్తమ్మ. సరే ఆయండా, బిర్న రెడీ అయ్యండా, పొద్దునికి మీ మామ వస్తాడు ఇప్పుడు, వన్ సెప్ పెట్టింటానా. పొద్దున బిర్న రెడీ అయ్యండా, రేపు ఎట్లుంటానో భానువారం ఉంటుంది. మీ మొగ్గులకి చెప్పిరండా అట్లు పోవాలా ఇంట్లోనే ఉండండి అనేసి, వాళ్ళకి చెప్పిరండా. ఎందుకు పోయి వస్తాం, ఇంకేమి మీరు అట్లం చేస్తా ఉండరా, ఏమి వినట్లే లేదు మీరా, తోడుకొని పోయి వస్తాం. సరే పొండ ఈడ తీసుకొని ఉండరే, ఏ రేఖ పండ్లు గింజ సాలు పో, కాపీ ఎత్తుకొని రాపో, బిర్న ఫస్ట్ పండ్లు గించుకొని ఉండు. అమ్మాయి అక్కేసింది, మా అక్కిని ఇచ్చిడి, అది ఏం ఆడుతుందేమో, నువ్వు ఇటు వేసుకొని వచ్చింది ఏమి ఇంకా చిన్న పెడతారా పో, ఆడ రూమ్లో ఉంటుందేమో పో, దానికి ఒక లోట కాపీ ఇచ్చేడి. అత్తమ్మ ఎత్తుకొని వస్తాను, ఉడుకుడుక్క ఎత్తుకొని వస్తాను, కాపీని వాళ్ళకి ఇస్తాను, ఎత్తుకొని వస్తాను ఉండంట. సరే అత్తమ్మ నేను బట్టలు కల వస్తాను, బట్టలు కానీ బిర్మిన ఇప్పదంతా పనిచేసుకొని ఇస్తాము. ఇప్పదంతా చేసి పెట్టిస్తే రేపు ఏమై పని ఉండలేదు, ఎంత ఈ పొద చేసుకొని ఉండాలమ్మా. వాళ్ళిద్దరికి పని ఉంది, నీకు పని లేదా? వాళ్ళిద్దరు పని చేయాల, నువ్వు ఊరికి ఆరాంగా కూకొని ఉండాలనా? మూసుకొని పని చేయి, నువ్వు చాలా ఆడొద్దు. వాళ్ళిద్దరు ఎప్పుడు నీకు తిడతారో చూసుకొని ఉండు. వచ్చినాడు ఇంకా పెండ్లై వచ్చినాడు ఇంకా చూస్తూనే ఉండాను నీకు. ఒక పని ముట్టలేదు, పాపము పొద్దున్నే లేస్తే అది పెద్ద చేసుకుంటుంది వంటింట్లో ఎంత. ఇది పాపము సర్ తుడిసేది
ఆవులను చూసుకునేది బట్టలు ఉతికేది పాత్రలు కడిగేది అంతా ఇది చూసుకుంటుంది. నువ్వేం చేస్తా ఉంటావా? ఒకసారి చెప్తాను, రెండుసారి చెప్తాను నీకే. ఆమెకి చూడి పరకలోనే కొట్టిస్తాను. ఆమెకి మీ అబ్బా మీ అమ్మ రాని ఉండు చెప్తాను నీకే. ఏం ఇదే నేర్పించిండారా నీకే? ఏమో ఎట్లా చెప్తారు? ఏం నేనేం పని చేసేలేదా? నేను పని చేస్తాను కానీ వాళ్ళే ఇడిసలేదు నాకు పని చేసేదానికి. నేను చేస్తానని పోతాను, అమ్మ నువ్వు వద్దు పోపు అని వాళ్ళే పంపిస్తారు. నేనేం చేస్తున్నా? అట్లా ఎలా పంపిస్తారంటే పాత్రలు కడిగితే పాత్రలోనే సోప్ ఉంటుంది, బట్టలు ఉక్కితే బట్టలలోనే సోప్ మెత్తుకొని ఉంటుంది. ఇంకేమైనా వంట చేసకపోతే కారం ఉంటే ఉప్పు ఉండేలేదు, ఉప్పు ఉంటే కారం ఉండేలేదు. అట్లు చేస్తావు, ఇట్లు చేసేదానికే వాళ్ళకి బేజారు అవుతుంది. దానికి నువ్వు రావద్దు పొమ్మ అని చెప్తారు. కరెక్ట్ గా చేసేది నేర్చుకో నువ్వు. అయ్యో అదంతా మిస్టేక్ అవుతుందప్ప. దానికి ఎంత బేజారు చేసుకొని నువ్వు వద్దు చేయొద్దు అంటే దానికే నేను చేసేకే పోయలేదు, ఊరికే ఉంటాను. వాళ్ళు నువ్వు పోనీ ఇంకా చిన్నది అడ్జస్ట్ చేసుకొని పోతామని వాళ్ళకి లేదు, దానికే నేను పోయలేదు. చెప్పిస్తారు నీకు పో, కరెక్ట్ గా నేర్చుకొని కరెక్ట్ గా చేయాలమ్మా. అది ఇడిసి వాళ్ళు తిడతారు, వాళ్ళు చేసేదానికి ఇడిసేలేదు, దానికే నేను పోయలేదు అంటే ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. పో సెత్తుడి పా ఫస్ట్. ఏం పొద్దున్నే లేస్తే సైలా ఫోన్ పెట్టుకొని వాళ్ళ అక్క చెప్తుంది, అక్క కాపీ ఎత్తుకొని రా అనేసి. బెడ్ కాపీనే ఇయ్యాలా మేడంకి. ఎప్పుడు నేర్స్తావో ఏమో బుద్ధి పో నువ్వు. ఇంకా బిడ్లు లేదు ఏమో లేదు నీకు. అది ఎప్పుడు నేర్స్తావో ఏమో. బిడ్లు పప్పులో వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత. ఇప్పుడు తెలిసేలేదు అక్కయ్యకి, అప్పుడు తెలుస్తుంది మీకు. వాళ్ళు ఆమెకి ఒక్కొక్కరు చెప్తారు, నేను వేరే పోతాను నేను వేరే పోతాను నేను వేరే పోతాను అనేసి. ఇప్పుడు ఇంకానే బాగుంటారు. ఇప్పుడు ఇంకా ఇట్లంతా ఆడుకొని ఉంటే అంతే మీకు. మీరు బిడ్లు పప్పులు అయితే అదేం చేస్తారో ఏమప్ప. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుండారు? అందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ వచ్చేసి పల్లెటూరు వాళ్ళు మాలకు పోతే ఎట్లుంటుంది అనేసి కామెడీగా చూపిస్తూ ఉండము. ఇది పార్ట్ 1. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.